చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. సోదరీమణులకు సోదరులకు రాబోతున్న గొప్ప ఆత్మీయ పండుగ రాఖీ. ఈ రాఖీ పండుగ రోజునే ఈ ఏడాది చంద్రగ్రహణం కూడా కలుగుతున్న నేపథ్యంలో రాఖీ పండుగను ఎప్పుడు జరుపుకోవాలి, రాఖీ ఎప్పుడు కట్టాలి, రక్షాబంధన్ పండుగకు ఈసారి ఈ చంద్రగ్రహణం ఆటంకం రావడం ఏమిటి దేవుడా అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో తగిన సమాచారం ఇవ్వడానికి చందు సుప్రీం టీవీ ప్రయత్నిస్తోంది. ఆగస్టు 28వ తేదీ అంటే ఈ నెల 28వ తేదీ శుక్రవారం రక్షాబంధన్ జరుపుకోవాల్సిన రోజు. అదే రోజున చంద్రగ్రహణం కూడా సంభవించబోతోంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు అని పండితులు చెబుతున్న మాట. భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించనందున సాధారణంగా పాటించే సూతక కాలం ఇక్కడ వర్తించదు అని ధార్మిక విశ్వాసాల ప్రకారం నిపుణులు చెబుతున్న మాట. దీంతో రక్షాబంధన్ పండుగను వాయిదా వేసుకోవలసిన అవసరం లేదు అని ఈ నిపుణులంతా నొక్కి వక్కనిస్తున్నారు. అసలు రాఖీ ఎప్పుడు కట్టాలి? ఆగస్టు 28వ తేదీ మధ్యాహ్నం 12:31 తర్వాత స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే శ్రేష్టం అని నిపుణులు పండితులు చెబుతున్నమాట. వీలైన వారు అభిజిత్ ముహూర్తాన్ని పరిగణలోకి తీసుకొని సోదరునికి రాఖీ కడితే మంచిది అని వీరు సూచిస్తున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి పంచాంగాల్లో ముహూర్తాల్లో చిన్నపాటి కొద్దిపాటి తేడాలు కనిపించడానికి అవకాశం ఉంది సుమా. అందువలన స్థానికంగా ఎవరు ఎక్కడ ఉంటున్నారో ఆ స్థానికంగా అక్కడి పంచాంగాలను పరిశీలించుకుంటూ ఈ రాఖీని మనం ఎప్పుడు నిర్వహించాలి, ఈ రాఖీ కట్టే పని ఎప్పుడు చెయ్యాలి అనేది ఎవరి మటుకు వాళ్ళు స్వయంగా మంచి నిర్ణయంగా తీసుకుంటే బాగుంది. మరొక విషయం ఏంటి అంటే చంద్రగ్రహణం భారత్లో కనిపించినప్పుడు సూతక కాలం వర్తించదు అని సంప్రదాయ విశ్వాసం ఉందని పండితులు చెప్పాను కదా. అయితే రాఖీ పండుగ ఆచారాలను సాధారణంగానే నిర్వహించుకోవచ్చని కూడా చెప్పాను కదా. అయితే ధార్మిక విశ్వాసాలను ఖచ్చితంగా పాటించేవారు గ్రహణ సమయాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని సూచించేవారు కూడా కొందరున్నారు. గ్రహణ సమయంలో ఇష్ట దైవాలను స్మరించుకోవడం, మంత్ర జపం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అని కొంతమంది పండితులు సూచిస్తున్నమాట. శుక్రవారమే కదా రక్షాబంధన్. ఈ ఏడాది రక్షాబంధన్ శుక్రవారం రావడం కూడా ప్రత్యేకంగా సూచిస్తున్నారు. శుక్రవారాన్ని సంపద సౌభాగ్యానికి ప్రతీకగా భావించే మహాలక్ష్మీదేవికి అంకితమైన రోజుగా పరిగణిస్తాం కదా మనందరం. దీంతో ఈసారి రక్షాబంధన్కి మరింత విశిష్టత పెరిగింది అని పండితోత్తములు చెబుతున్న మరో గొప్ప మాట. రాఖీ పండగ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల మణి కట్టుకు రాఖీ కట్టి వారి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, క్షేమం కోసం ప్రార్థించడం ఆనవాయితీ కదా. సోదరులు కూడా తమ సోదరీమణులకు అండగా ఉంటాము అనే భావాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఈ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకంగా ఉంటున్న ఈ శుక్రవారం జరుపుకోబోతున్న రాఖీ రక్షాబంధనం పండుగను ప్రతి ఒక్క ఇంటిలోనూ సోదరులు సోదరీమణులు అన్యోన్యతకు దర్పణంగా ఘనంగా
అత్యంత వేడుకగా జరుపుకుంటారని చందు సుప్రీం టీవీ ఆశిస్తుంది. మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.